బ్రేకింగ్ అంటుంది. పాకిస్తాన్ కు అదిరిపోయే షాక్ ఇచ్చింది అమెరికా. భారత్ తో కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్ సందర్భంగా రిలీజ్ చేసిన మ్యాప్ చర్చగా మారింది. గతంలో అమెరికా భారత్ మ్యాప్ ను ప్రచురించాల్సి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను డిమార్కింగ్ చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగంగా చూపించింది అమెరికా. మనం ఎలాగైతే భారత్ మ్యాప్ ను చూపిస్తే అలాగే చూపించింది. ఈ టైమింగ్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ తోకముడిచిన నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయం అనే వాదన వినిపించింది. కానీ భారత్ సంయమనం పాటించింది. ఇటు ట్రంప్ టారిఫ్ బాంబును ధైర్యంగా ఎదుర్కొంది. ఎక్కడా తలొగ్గలేదు, కాంప్రమైజ్ కూడా కాలేదు. టారిఫ్లు పెంచితే కొత్త మార్కెట్ల అన్వేషణ సాగించి సక్సెస్ అయింది. ఇలాంటి సమయంలో టారిఫ్ను తగ్గించడంతో పాటు మధ్యంతర ట్రేడ్ డీల్ పై సంతకం చేసిన ట్రంప్ ఈ సమయంలో పీఓకేను భారత్లో భాగంగా చూపించడం భారత్ పట్ల మారుతున్న అమెరికా ధోరణికి నిదర్శనంగా చెప్తున్నారు. అదే సమయంలో అమెరికా తమ పక్షాన ఉంటుందనే ధీమాతో తోక జాడించే పాపి పాకిస్తాన్ కు ఊహించని దెబ్బగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.